ఏపీపీఎఫ్ ఏలూరు దర్యాప్తు చేయాలి. We want justice. 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 పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మృతిపై ఉన్న ఓకే, ప్రారంభిద్దాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పాస్టర్ పి జీవన్ కుమార్ ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మీడియా మీటింగ్ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీకు నమస్కారములు తెలియచేయుచున్నాం. యావత్ భారతదేశం షాకుకు గురైనటువంటి, విభ్రాంతి చెందేటువంటి వార్త, ముఖ్యంగా క్రైస్తవ సమాజం అంతా కూడా విచారముతో దుఃఖముతో ఉన్నటువంటి విధానము గత 2 దినాలుగా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల, రినౌండ్ క్రిస్టియన్ అపాలజిస్ట్, మంచి వేదాంత నిపుణుడు, క్రైస్తవ సమాజం పక్షమున ఎన్నో మీటింగ్స్లో మనుషుల యొక్క జీవితాల్లో నిజమైనటువంటి మార్పు, వ్యసనాలను విడిచి, లోకపోకడను విడిచి సన్మార్గములను నడిపించేటువంటి బోధనలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి. ఎన్నో డిబేట్లలో కూడా పాల్గొని సత్యాన్ని విశదీకరించిన వ్యక్తి. ఆయన ప్రమాదమునకు గురై మరణించారు అనేటువంటి వార్తా కథనాలు ప్రతి ఒక్కరికి విదితమే. కానీ ప్రమాదం పైన కొన్ని అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్న నాయకులైన వారు, పాస్టర్స్ వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాలు ఏమిటి అని అంటే, హైదరాబాద్ వాసిగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు సువార్త సభల్లో దైవ సందేశం అందించడానికి అనేకమైన ప్రాంతాలకు ఆహ్వానించబడ్డారు. ఆయన బుల్లెట్ మీద ప్రయాణమై వచ్చినటువంటి విషయము తెలియవచ్చింది. విజయవాడలో మీటింగ్ ముగించుకొని తదుపరి ఈ యొక్క రాజమండ్రి ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నారు. అనుమానాలకు దారి తీసినటువంటి సందర్భం ఏంటంటే, 11:30కి కొవ్వూరు టోల్గేట్ దాటడం బుల్లెట్ మీద విజువల్ బయటికి రిలీజ్ చేయబడింది. ఆయన ప్రమాదానికి గురయ్యారు, మరణించినటువంటి స్థలము లేక ఆ యొక్క ప్రాంతమును చేరాలంటే 6 లేక 7 నిమిషాలు వ్యవధి పడుతుంది. ఈ 6-7 నిమిషాల్లో ఈ యొక్క మనిషికి ఏమైంది, నిజంగా ఒక వాహనం వలన కలిగినటువంటి ప్రమాదం అయితే మనిషి పడిపోయి ఉండగా ఆయన పైన బుల్లెట్ పెట్టబడింది. హెల్మెట్ అలాగనే ఉంది. వస్త్రాలకి ఏ విధంగా కూడా ఎక్కడ ఏ రీతిగా రక్త మరకలు పెద్దగా లేవు. కానీ ముఖం మీద మాత్రము మరి చాలా బలమైనటువంటి గాయం చోటు చేసుకుంది. మరి ఈ యొక్క సంఘటనలన్నీ కూడా ఎన్నో అనుమానాలకి దారితీస్తుంది. సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్, నేను చంపేస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది.